హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఒక తాజా సంచలనం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. థియేటర్లకు సంబంధించి థియేటర్ల టికెట్ల రేటుకి సంబంధించినంత వరకు ఎప్పటి నుంచో నానా మల్లగుల్లాలు పడుతున్నారు, నానా గొడవలు పడుతున్నారు, నానా గందరగోళం దాని మీద చెలరేగుతున్నది. టికెట్ రేట్లు ఎక్కువైపోయి అందుకని ప్రేక్షకులు థియేటర్కి రావడం మానేశారు. దాని కారణంగానే సినిమాలు దారుణంగా నష్టపోతున్నాయి, నిర్మాతలు నష్టపోతున్నారు, అండ్ సినిమా వ్యాపారం అన్నదే తీవ్ర స్థాయిలో కుంటుపడుతోందనే కామెంట్లు, ఆరోపణలు, దాని మీద చాలా వాగ్యుద్ధాలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. అదేంటంటే 200 రూపాయలకు మించి ఏ టికెట్టు, అది ఎటువంటి సినిమా అయినా, ఏ భాషా చిత్రం అయినా, కన్నడ సినిమా అయినా, ఎంత పెద్ద హీరో నటించిందైనా, ఎంత పెద్ద భారీ చిత్రం అయినప్పటికీ కూడా 200 రూపాయల టికెట్ను ఎట్టి పరిస్థితుల్లో మించడానికి వీల్లేదు. లాస్ట్ అంటే ఫైనల్ కట్ 200 రూపీస్, దాన్ని మించి పెట్టడానికి వీల్లేదని కర్ణాటక గవర్నమెంట్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీనిలో అక్కడ డిస్ట్రిబ్యూటర్లతో కానీ, లేకపోతే మల్టీప్లెక్సెస్తో కానీ, లేకపోతే సింగిల్ థియేటర్ ఓనర్స్తో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా బేషరతుగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటించిన సందర్భంగా అక్కడ ఆల్రెడీ అక్కడ కన్నడ పరిశ్రమలో తీవ్రమైన ఒక గందరగోళం మళ్ళీ లేచింది అక్కడ. ఎందుకంటే ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మల్టీప్లెక్స్లు చాలా వరకు దెబ్బతింటాయి, వాటికి గట్టి దెబ్బ తగులుతుంది. అండ్ సింగిల్ స్క్రీన్స్ కంటే వాటికి 1 to 3 కేటగిరీస్ ఉంటాయి. 50 రూపాయల టికెట్ వరకు ఉంటుంది సింగిల్ స్క్రీన్ థియేటర్లో. ఇది మేజర్ ఎఫెక్ట్ ఇచ్చేది మల్టీప్లెక్స్ థియేటర్లకు మాత్రం జరుగుతుంది. అండ్ దానిలో ఇంకొక క్లాజ్ కూడా ఏంటంటే, ఈ 200 రూపాయల్లోనే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది కూడా దానిలోనే ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి టోటల్గా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా 200లోనే ఉంటుందన్నది కూడా గవర్నమెంట్ స్పష్టం చేసింది. అయితే నిన్నో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గారు మాట్లాడుతూ టికెట్ రేట్ల గురించి, అసలు క్వాలిటీ సినిమాకి, లేకపోతే భారీ ఎత్తున నిర్మించిన సినిమాకి, లేకపోతే ప్రతిష్టాత్మక సంస్థలు చాలా ప్రెస్టీజియస్గా ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్కి టికెట్ రేట్ అన్నది అసలు అది పెద్ద ఇష్యూ కాదు, ఆలోచించాల్సింది కానీ దాని మీద పెద్ద అంటే చర్చనీయాంశం కాదన్నట్టుగా నాగవంశీ గారు మాట్లాడడం జరిగింది. అండ్ ఆ మాట మీద కూడా చాలా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవడం కూడా జరిగింది మొన్న ఈ 3 రోజుల్లో. కాకపోతే ఏంటంటే, ఇది బేసిక్గా టికెట్ రేట్స్కి సంబంధించిన విషయం కాదు. ఇది టికెట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు పుష్ప సినిమాకి 1000 రూపాయలు టికెట్ అమ్మారు. అండ్ అయినా కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో సినిమా ఆడింది. అంటే ఆ పొటెన్షియల్ సినిమాకు ఉన్నప్పుడు, లేకపోతే అంత భారీ ఎత్తున తీసే సినిమాలకి ప్రేక్షకులు 100% ఆసక్తి చూపి సప్పో చేసుకునేనా థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూస్తారనే ఒక నమ్మకం నిర్మాతల్లో కానీ, లేకపోతే సినిమా ట్రేడ్లోనిగా ఉన్నది. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా అంత బాగా కలెక్ట్ చేసింది, ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద హిట్ అయిందన్న విషయం. దానికి ముందు సినిమాలు కూడా అన్నీ అంతే, RRR కానీ ఇంకోటి కానీ. టికెట్ రేట్లు పెంచడం వల్ల సినిమాకి జరిగే నష్టం ఏమీ లేదని ఒక వర్గం భావిస్తున్నది, ఒక వర్గం దాని మీద వాదిస్తున్నది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 100% ఈ టికెట్ రేట్లు తగ్గించడం అన్నది ఇప్పుడు ఎక్కడైతే కర్ణాటకలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందో అక్కడ సింగిల్ స్క్రీన్ వాళ్ళు కానీ, సింగిల్ స్క్రీన్కి సంబంధం లేదు రండి, ఐఎమ్ సారీ, మల్టీప్లెక్సెస్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇప్పుడు 200 కొన్ని థియేటర్స్లో ఉండకపోవచ్చు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో కూడా, పెద్ద టికెట్లో కూడా వాళ్ళకి 200 రూపీస్ అన్నది ఫైనల్ రేట్ కట్ అన్నది దాని లోపల విధిస్తారా, లేకపోతే వాటికి కూడా 200 రూపాయలే వర్తిస్తుంది అన్నది ఇంకా దాని మీద పూర్తి వివరణ ప్రభుత్వం నుంచి రాలేదు. ఇది ఒక తాజా నిర్ణయంగా ఒక రకమైన అందరిలోని ఒక గుబులు పుట్టించి గాబరా పుట్టించింది 200 రూపాయలు అన్నది. ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. థియేటర్కి ఆడియన్స్ ఎక్కువ రన్ వస్తారు. అండ్ ఫుట్ఫాల్, దిల్ రాజు గారు కూడా ఒకసారి నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఫుట్ఫాల్కి ట్రై చేయాలి కానీ టికెట్ రేట్లు పెంచడానికి మీద దాని మీద పెద్ద పంతం పట్టాల్సిన అవసరం లేదు. థియేటర్కి ఫుట్ఫాల్ పెరిగితే కనుక దాని తాలూకా మైలేజ్ కానీ, దాని తాలూకా బెనిఫిట్ అండ్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటాయి టికెట్ రేట్లు పెంచిన దానివల్ల వచ్చిన దానికన్నా అనే విషయాన్ని దిల్ రాజు గారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇది ఈ రకమైన పరిస్థితుల్లో 200 రూపాయలు టికెట్టే ఫైనల్ చేస్తే ఇక్కడ ఏపీ తెలంగాణలో కూడా
చేస్తే మాత్రం థియేటర్లకి తీవ్రమైన నష్టం జరుగుతుందనే ఒక ఆందోళన అయితే మాత్రం అందరిలోని కలుగుతోంది. మరి ఈ ఈ వ్యవహారం ఎటుపక్క నుంచి ఎటుపక్కకి వెళుతుందో, అంటే దానికి కర్ణాటక సంబంధించినంత వరకు కూడా వాళ్ళు నామమాత్రంగా మాత్రమే తీసుకున్న నిర్ణయం ఉంది. దీని మీద మళ్ళీ ఇంకా చర్చలు, సలహాలు, సంప్రదింపులు అన్నీ జరుగుతాయి. దాని మీదట మళ్ళీ దాని మోడిఫికేషన్, మోడరేట్ చేయడం జరుగుతుందనే ఒక అభిప్రాయాన్ని కూడా సునీల్ నారంగ్ గారు, ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్ ప్రముఖ పంపిణీదారుడు, ఆయన కూడా దాని మీద ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఇదొక చాలా పెను మార్పు, చాలా గొప్ప నోటెడ్ డెవలప్మెంట్ కింద మనం ఆలోచించాలి. ఎందుకంటే సినిమాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఈ టికెట్ రేట్లే దీనికి కారణం. అటు పాప్కార్న్, కూల్ డ్రింకు, వాటర్ బాటిల్ బయట 25 రూపాయలకి, 30 రూపాయలకి, 20 రూపాయలకి దొరికే వాటర్ బాటిల్ లోపలికి వెళ్తే 60 రూపాయలు, 75 రూపాయలు ఇలాగా లోపల తీసుకుంటున్నారు. అండ్ కూల్ డ్రింక్స్ వాళ్ళ ఇష్టమే, ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్కలాగా ఉంటున్నాయి. వీటి తాలూకా భారమే ప్రేక్షకుడి మీద ఎక్కువ పడుతుంది. కానీ సినిమా టికెట్కి సంబంధించినంత వరకు ఏ ఆడియన్ ఇప్పుడు 200, 300, 1000 రూపాయల అనే దాని మీద ఎక్కువగా వర్రీ అవ్వట్లేదు ఆడియన్స్. సినిమా రేంజ్ బట్టి వెళ్తున్నారు. బాగులేనప్పుడు మనం 10 రూపాయలకి ఇచ్చినా, 100 రూపాయలకి ఇచ్చినా కూడా సినిమా థియేటర్కి సినిమా చూడడానికి రారు. ఇలాంటివి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 200 రూపాయల టికెట్ కర్ణాటక అనౌన్స్ చేసిన ప్రకటన రావడం అందరినీ తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. కాబట్టి మనం చూద్దాం వీటి నిర్ణయాలు ఎటుపక్కకి వెళ్తాయో. థ్యాంక్ యూ వెరీ మచ్.